విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీయడానికి యువజన ఉత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి మనిషి జీవితంలో యవన దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితంలో స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలన్నారు. స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువజన ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక నాయకత్వ గుణాలు, బృందాత్మకత పొందుతాయని తెలిపారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో నిర్మల్ జిల్లాకు 2వ స్థానం రావడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈసారి మరింత ప్రతిభ కనబర్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థి పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని వారు ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి సృజనాత్మకత కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. పోటీల్లో గెలవడం కంటే పాల్గొనడమే ముఖ్యమని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. పోటీలు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో దోహదపడతాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. విద్యార్థులు తమ ఆవిష్కరణను కలెక్టర్, అదనపు కలెక్టర్లకు వివరించారు. స్వామి వివేకానంద యొక్క చిత్రపటానికి పూలతో గౌరవ అతిథులందరినీ కూడా కోరుచున్నాం. ప్లీజ్. కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యువజనోత్సవంలో భాగంగా ముందుగా గవర్నర్ పెద్దలు ఏమైనా